హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. ఈ రోజు నుంచి మనం టెట్ డిఎస్సికి సంబంధించి సిలబస్ లో ఉన్న మ్యాథ్స్ టాపిక్స్ ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఏపీ వాళ్ళకా టీఎస్ వాళ్ళకా అనే డౌట్ ఏం అవసరం లేదు. ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి మ్యాథ్స్ టాపిక్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆల్జీబ్రాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఏపీ డిఎస్సి సిలబస్. సో మనం ఏ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామో అది రోజు ఇలా అండర్లైన్ చేసుకుందాం. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, నెగటివ్ ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఎక్స్ప్రెసింగ్ లార్జ్ నెంబర్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్. నెక్స్ట్ ఇది టీఎస్డిఎస్సి సిలబస్. ఇందులో ఆల్జీబ్రా, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, లాస్. మ్యాథ్స్ కి సంబంధించి సిలబస్ లో ఉన్న అన్ని టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సేమ్ నెంబర్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేసాం. సో దీన్ని 2 to the power of 5 అని రాయొచ్చు. ఏ నెంబర్ ని మల్టిప్లై చేసాం? 2ని. ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. సో ఎన్ని టైమ్స్ ఉందో దాన్ని మనం పవర్ గా రాసుకోవాలి. ఇక్కడ 2ని బేస్ అంటారు, 5ని ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ ఆర్ పవర్ అంటారు. సేమ్ ఇక్కడ ఏని మల్టిప్లై చేస్తే m టైమ్స్ మల్టిప్లై చేశారు. సో దీన్ని మనం a to the power of m అని రాయొచ్చు. ఏ అనేది బేస్ అవుతుంది, పవర్లో ఉన్నది. m అనేది పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ అవుతుంది. దీన్ని ఎలా రీడ్ చేయాలంటే a to the power of m, 2 to the power of 5. నెక్స్ట్ 2x హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఉందనుకోండి. 2x హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అంటే 2x మొత్తానికి పవర్ 5. కాబట్టి 2x అనేది బేస్ అవుతుంది, పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ 5 అవుతుంది. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్స్ కి సంబంధించి కొన్ని లాస్ ఉంటాయి. ఇవి యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. a to the power of m ఇంటూ a to the power of n. ఇక్కడ బేస్ సేమ్ ఉంది, a to the power of అండ్ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేయాలి. m ప్లస్ n. a to the power of m ఇంటూ a to the power of n అంటే a to the power of m ప్లస్ n. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. 3 to the power of 2 ఇంటూ 3 to the power of 3. బేస్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ బేస్, ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేయాలి. 3 to the power of 2 plus 3, 3 to the power of 2 plus 3, 5. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా బేస్ సేమ్ ఉంది, a డివైడెడ్ బై ఉంది కాబట్టి పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. a to the power of m మైనస్ n అవుతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, అదేంటంటే m బిగ్ నెంబర్ అయినప్పుడు, అంటే m గ్రేటర్ దాన్ n అయినప్పుడు a to the power of m మైనస్ n యూజ్ చేయాలి. అదే ఒకవేళ n బిగ్ అయితే 1/a to the power of n మైనస్ m యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 5 to the power of 3/5 to the power of 2. ఇదే బిగ్ ఉంది కాబట్టి 5 to the power of 3 మైనస్ 2, 5 to the power of 1 అంటే 5 అవుతుంది. ఒకవేళ 3 to the power of 5/3 to the power of 8 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1/n బిగ్ ఉంది కాబట్టి 1/3 to the power of 8 మైనస్ 5 అవుతుంది. 1/3 to the power of 8 మైనస్ 5, 3. 1/3 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ వన్ a to the power of 0. a to the power of 0 అంటే 1. ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0 1 అవుతుంది. అంటే మనం ఏ నెంబర్ కి పవర్ లో 0 ఉన్నా సరే 1 అవుతుంది. నెక్స్ట్ a to the power of 1. ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 1 సేమ్ అదే నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ కి పవర్ లో 1 తీసుకున్నా సరే సేమ్ అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0 1, బట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. 0 టు ది పవర్ ఆఫ్ 0 నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ a టు ది పవర్ ఆఫ్ మైనస్ n. ఎక్స్పోనెంట్ లో నెగిటివ్ ఉంది, సో అది డినామినేటర్ లోకి వచ్చినప్పుడు పవర్ అనేది ప్లస్ అవుతుంది. సో 1/a to the power of n అవుతుంది. అండ్ ఆల్సో 1/a to the power of మైనస్ n ఉందనుకోండి, అంటే డినామినేటర్ లో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటే అది న్యూమరేటర్ లోకి వచ్చినప్పుడు పాజిటివ్ అవుతుంది, a to the power of n అవుతుంది. ఎగ్జాంపుల్ 5 to the power of మైనస్ 3 అయితే 1/5 to the power of 3 రాయొచ్చు. 1/3 to the power of మైనస్ 2 ఉందనుకోండి, సో డినామినేటర్ న్యూమరేటర్ లోకి వచ్చినప్పుడు నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. సో 3 to the power of 2 అవుతుంది. నెక్స్ట్ ab హోల్ టు ది పవర్ ఆఫ్ n. ab అంటే a ఇంటూ b అన్నట్టు. దీన్ని సపరేట్ చేసి రాయాలి. హోల్ టు ది పవర్ ఆఫ్ n, a to the power of n ఇంటూ b to the power of n. ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అనుకోండి. ఇదేమవుతుందంటే 3 టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ సపరేట్ చేసి రాయాలి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ బై బి టు ది పవర్ ఆఫ్ ఎన్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి పర్ఫెక్ట్ గా అర్థమవుతాయి. ఎగ్జాంపుల్ 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే దీన్ని 3 స్క్వేర్ బై 5 స్క్వేర్ అని రాయొచ్చు. 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ లా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అయితే 3 టు ది పవర్ ఆఫ్ 2 3 6 అవుతుంది. నెక్స్ట్ లా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అయితే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎం ఈక్వల్ టు ఎన్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 8 ఇచ్చారనుకోండి. 2 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 8 ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 4 8, 2 2 4, 2 1 2. 2 3 టైమ్స్ వచ్చింది. 2 క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎక్స్ వాల్యూ 3. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ ఎం అయితే ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి. సో బేసెస్ ఈక్వల్ అవుతాయి. ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఎగ్జాంపుల్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 27 అయితే ఏ క్యూబ్ ఈక్వల్ టు 27 ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ 3 క్యూబ్ అని రాయొచ్చు. అది ఎలా అంటే 3 9 27, 3 3 9, 3 1 3. 3 క్యూబ్ అని రాయొచ్చు. సో ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి బేసెస్ ఈక్వల్ అవుతాయి. ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ 3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 81 ఫైండ్ ఎక్స్. 3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 81 ఎలా రాయొచ్చో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2 తో పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ 3 తో ట్రై చేయాలి. 3 2 6, 2 ఉంటుంది. 21 అంటే 3 7 21, 3 9 27, 3 3 9, 3 1 3, 1 2 3 4. 3 అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని ఇలాని యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ గ్రేటర్ 3 టు ది పవర్ ఆఫ్ 4 ఆర్ 4 క్యూబ్. 3 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంతేకాని 3 4 12 అని రాయొద్దు. 3 అనే నెంబర్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 3 9, 9 3 27, 27 3 81. 4 టు ది పవర్ ఆఫ్ 3 ఆర్ 4 క్యూబ్. 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 4 16, 16 4 64. సో 81 ఈజ్ గ్రేటర్ దెన్ 64. సో 81 అంటే 3 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 4 క్యూబ్. విచ్ ఈజ్ గ్రేటర్ 5 టు ది పవర్ ఆఫ్ 21 ఆర్ 25 టు ది పవర్ ఆఫ్ 10. ఇది బేస్ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది. దీన్ని కూడా పవర్ 5 గా రాసుకోవచ్చు కాబట్టి చేంజ్ చేద్దాం దాన్ని. 5 టు ది పవర్ ఆఫ్ 21, 25ని 5 స్క్వేర్ గా రాయొచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 10. 5 టు ది పవర్ ఆఫ్ 21 ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. పవర్స్ ని మల్టిప్లై చేయొచ్చు. సో 2 10 20, 5 టు ది పవర్ ఆఫ్ 20. సో ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని కంపేర్ చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ 21 ఈజ్ గ్రేటర్ దెన్ 5 టు ది పవర్ ఆఫ్ 20. సో 5 టు ది పవర్ ఆఫ్ 21 ఈజ్ గ్రేటర్. విచ్ ఈజ్ గ్రేటర్ 2 టు ది పవర్ ఆఫ్ 11 ఆర్ 8 టు ది పవర్ ఆఫ్ 4. దీనికి ఆన్సర్ ని మీరు కామెంట్ చేసి చెప్పండి. విచ్ ఈజ్ గ్రేటర్ 3 టు ది పవర్ ఆఫ్ 100 ఆర్ 2 టు ది పవర్ ఆఫ్ 150. ఇక్కడ బేస్ ఈక్వల్ గా లేదు. విచ్ ఈజ్ గ్రేటర్ అన్న దానిలోనే మనకి చాలా మోడల్స్ వచ్చాయి చూడండి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 100, 2 టు ది పవర్ ఆఫ్ 150. 100 150 చూసినట్టయితే ఈ 2 నెంబర్స్ కూడా మనకి 50తో డివిజబుల్ అవుతున్నాయి. సో 3 టు ది పవర్ ఆఫ్ 100ని 50 ఇంటూ 2 రాయొచ్చు. 2 టు ది పవర్ ఆఫ్ 150ని 50 ఇంటూ 3 రాయొచ్చు. పవర్స్ ని మనం ఈక్వల్ చేయొచ్చు. 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 50, 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 50. ఇది ఎలా రాసామంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్.
సో ఇందాక ప్రాబ్లంలో a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే a to the power of m ఇంటూ n రాసాం. ఇక్కడ a to the power of m ఇంటూ n అంటే a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n గా రాసాం. ఇప్పుడు మనకి పవర్స్ ఈక్వల్ అయ్యాయి. సో బేసెస్ ని కంపేర్ చేయొచ్చు. 3 స్క్వేర్ అంటే 9, 2 క్యూబ్ అంటే 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8. 9 ఈజ్ గ్రేటర్ దెన్ 8. ఇక్కడ 9 అంటే మనకి దేనికి వచ్చింది? 3 to the power of 100 వచ్చింది. సో 3 to the power of 100 ఈజ్ గ్రేటర్. ఎక్స్ప్రెస్ లార్జ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని స్టాండర్డ్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే 7. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి. సో 7 into 10 to the power of 7. సో ఇలా లార్జ్ నెంబర్స్ ని రీడ్ చేయడానికి ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని యూజ్ చేస్తారు. సేమ్ ఇలాగే ఇక్కడ 51 into 1 2 3 4 5 6 7. సో 51 into 10 to the power of 7 అనేది స్టాండర్డ్ ఫామ్ లో రాసేటప్పుడు ఇలా రాయొద్దు. 5.1 into 10 to the power of 8 అని రాయాలి. ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్ అంటే నెంబర్ అనేది మనకి 1 to 10 మధ్యలో ఉండాలి. ఇంటూ 10 to the power గా రాయాలి. సో ఈ నెంబర్ ని 5.1 into 10 to the power of 8 అని రాసుకోవాలి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8. మనకి ఇక్కడ పాయింట్ రావాలి. ఈ నెంబర్ అనేది బిట్వీన్ 1 and 10 ఉండాలి. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8 డిజిట్స్ ఉన్నాయి. సో 5.1 into 10 to the power of 8. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే 5.6 రాయాలి కదా. 5.6 into 10 to the power of ఏం తీసుకోవాలంటే పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అయింది. 1 2 3 4 డిజిట్స్ మూవ్ అయింది కాబట్టి 10 to the power of -4 వస్తుంది. పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అయితే పవర్ లో నెగటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది. సో 5.6 into 10 to the power of -4. పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. 1 2 3 4 5 డిజిట్స్ మూవ్ అయింది. సో 7.2 into 10 to the power of -5 వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ నెంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి. 450. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తో డివిజబుల్ అవుతుంది. డివిజబిలిటీ రూల్స్ తెలిస్తే ఇది చేయడం చాలా ఈజీ అవుతుంది. డివిజబిలిటీ రూల్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. 2 2s are 4, 2 2s are 4, 10, 2 5s are 10. ఇది 2 తో డివిజబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకుందాం. 3 తో డివిజబుల్ అవుతుంది. ఎలా అంటే 5 + 2 7, 7 + 2 9. 9 3 తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 తో డివిజబుల్ అవుతుంది. 3 తీసుకోవచ్చు. 3 7s are 21, 15, 3 5s are 15. Again 3 2s are 6, 15, 3 5s are 15. నెక్స్ట్ 5 5s are 25, 5 1s are 5. ఇక్కడ 2 అనేది 1 టైమే వచ్చింది. సో 2 to the power of 1 into 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. 3 స్క్వేర్. 5 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో 5 స్క్వేర్. దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దీన్నే కానోనికల్ ఫామ్ అని కూడా అంటారు. నెక్స్ట్ 7 to the power of 0 plus 4 to the power of 0. ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0. పవర్ లో 0 ఉందంటే దాని వాల్యూ 1. ప్లస్ 4 to the power of 0 1. 1 plus 1 2. 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇది a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంది. సో పవర్స్ ని మల్టిప్లై చేయాలి. 2 to the power of 3 into 4. 2 to the power of 3 4s are 12. నెక్స్ట్ 2 to the power of x equal to 32. ఫైండ్ x. 2 to the power of x equal to 32 ని మనం 2 to the power of 5 గా రాయొచ్చు. ఎలా అంటే 2 16s are 32, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. సో 2 అనేది 5 టైమ్స్ వచ్చింది. 2 to the power of 5. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. x equal to 5. 3 స్క్వేర్ into 3 to the power of -5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ బేస్ సేమ్ ఉంది, ఇంటూ సింబల్ ఉందంటే పవర్స్ ని యాడ్ చేయాలి. 3 to the power of 2 ప్లస్ ఇంటూ -5 పవర్స్ ని యాడ్ చేయాలి. హోల్ స్క్వేర్. 3 to the power of 2 ప్లస్ ఇంటూ మైనస్ 2 - 5 అంటే 5 - 2 3. బిగ్ నెంబర్ కి మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్. హోల్ స్క్వేర్. 3 to the power of అగైన్ a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n కాబట్టి a to the power of m into n. పవర్స్ ని మల్టిప్లై చేయాలి. 3 2s are 6. సింబల్ మైనస్ ఉంది కాబట్టి 3 to the power of -6.